సార్ దేవర సినిమా ఎట్లా ఉంది సార్? సినిమా అయితే ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది కానీ కొత్త స్టోరీ. ఓకే. అంటే నిన్న ఫస్ట్ డే అంతా కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అది మిక్స్డ్ టాక్. అంటే కొంతమంది ఏదో కావాలని చేసిన వాళ్ళు అటువంటివి ఉంటాయి కానీ సినిమా మాత్రం మన బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ కానీ ఆయన యాక్షన్ ఫైట్ టోటలీ కొద్దిగా అండ్ ఎంటర్టైన్మెంట్ కొద్దిగా కామెడీ తక్కువ, ఓకే. ఇంకొన్నదంతా ఆల్మోస్ట్ సూపర్. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ 2 సాంగ్స్ సూపర్, 2 సాంగ్స్ మన ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అంతా ఎవ్రీథింగ్ సినిమా బాగుంది. 6 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ఎన్టీఆర్ సినిమా సోలోది. అవును. సో ఎదురు చూపులు అనేది ఇది ఒక బెస్ట్ రిజల్ట్ అనుకోవచ్చా? ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా సినిమా అంతా కూడా మీకు ఇష్టమైన scenes ఏంటి? ఇష్టమైన సీన్స్ అంటే కొత్తదనం, సినిమాలో కొంత కొత్తదనం కనిపించింది. హీరోయిన్ ఎక్కువ కనిపించలేదంట కదా. సో హీరోయిన్ అంటే ఆ సినిమాకు తగ్గట్టే చూపించాలి హీరోయిన్ తప్ప వేరే హీరోయిన్ కల్పించితే ఆ సినిమా ఇది అవుతుంది కదా. కేవలం ఏంటంటే ఆ హీరోయిన్ ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించారు. హీరోయిన్ గ్రేజ్ ఉన్నంత మాత్రాన లేని పాత్రల్లోనే కల్పించడం అవ్వదు కదా, అంతే. ఒక మాటలో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ సూపర్, ఎన్ టైగర్. దేవరా సినిమా ఎట్లా సూపర్ ఉంది. ఎన్టీఆర్ లుక్స్ ఆయన ఎంట్రీ బాగుంది చాలా బాగుంది. అంటే ఈ కథ కొత్తగా ఉందా, రొటీన్ గా అనిపించిందా? కొత్తగా కూడా ఉంది కదా, బాగుంది. అంటే జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, బాగుంది. సినిమాలో మీకు ఏం నచ్చింది మేడం? ఎన్టీఆర్ ఫైటింగ్స్, యాక్టింగ్ బాగుంది. అండి అసలు జూనియర్ ఎన్టీఆర్ అయితే చించి పడేసాడండి బాగా. జాన్వీ కపూర్ ఇద్దరు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. గ్రాఫిక్స్, విజువల్స్ అండ్ మ్యూజిక్, అనిరుద్ మ్యూజిక్ కూడా సూపర్ అండి. స్టోరీ కూడా నాకైతే డిఫరెంట్ గా అనిపించింది. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి, కానీ నాకైతే 100% జూనియర్ ఎన్టీఆర్ న్యాయం చేకూర్చాడు అంటే అనిపించింది. సినిమా మొత్తంలో హైలైట్స్ అని మీకు ఏమనిపించింది? హైలైట్స్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కదండి. అండ్ గ్రాఫిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అది సో జాన్వీ కపూర్ ఎక్కువ సేపు కనిపించలేదు. అది అంటున్నారు. బట్ సెకండ్ హాఫ్ లో ఏమన్నా చూపిస్తారేమోనని అనిపిస్తుంది. అయితే దాని యాక్షన్ కూడా సూపర్ ఉందండి, బాగా చేసింది ఇద్దరు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళందరూ అందరూ సూపర్ అండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్టింగ్ అంతా సూపర్ ఉంది. అండ్ గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్ అండి అసలు. ఒకటి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది మేడం. అంటే తోడి సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిందని. అట్లా ఏముందండి, అది ఎన్టీఆర్ బ్రేక్ చేసిన అనుకోవచ్చు. అట్లా ఏం కాదండి. 100% ఇది హిట్ అవుతుందనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనేది అంటే ఏదో కొద్దిగా కొన్ని ఉన్నా కూడా అది ఎక్సలెంట్ గా అవుతుంది ఎప్పుడు కూడా. ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పండి, చెప్తారు. చించి పడేసాడండి అంతే అంతే. చాలా బాగుంది. ఎన్టీఆర్ ఆయన ఎంట్రీ ఫైట్స్ అన్ని ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు ఎన్టీఆర్ యాక్టింగ్ తిరగలేదు. అంటే కొరటాల శివ కాంబినేషన్ అంటే ఆయన మార్క్ అనిపించిందా? కనిపించింది. జాన్వీ కపూర్ ఎక్కువసేపు కనిపించలేదు అంటున్నారు. సో మీకే కమర్షియల్ మూవీస్ అంటే జనరల్ గా అంతే కదా, పర్లేదు. తన క్యారెక్టర్ కూడా బాగుంది. ఫస్ట్ టైం తెలుగులో చేసింది కదా, సో సెట్ అయింది అంటారా? సెట్ అయింది, క్యారెక్టర్ సెట్ అయింది, బాగుంది. అంటే ఒకటి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కదా, అదైతే అది రాంగ్ గానే ప్రూవ్ అయింది, మిత్ అని ప్రూవ్ అయింది ఈసారి. సో అంటే సినిమా మొత్తం మీకేం నచ్చినాయి హైలైట్స్ ఏమన్నా? హైలైట్స్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం అండ్ ఫైట్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. సముద్రం సీన్ ఎట్లా? సముద్రం సీన్ చాలా బాగుంది. అంటే మీకు ఏదన్నా కనెక్ట్ అయిన సీన్ ఉందా సినిమా? కనెక్ట్ అయిన సీన్ అంటే భయం అనేది ఉండాలి జనాలకి అని బాగా నచ్చింది. ఓకే. అంటే థియేటర్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ మిక్స్డ్ టాక్ వచ్చింది. అవునవును. మేము నిన్న చూడలేదు, ఈ రోజు మిక్స్డ్ టాక్ తోనే వచ్చాం, కానీ చాలా బాగుంది మూవీ అయితే. ఏం కాదు, మూవీ అయితే చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఈజ్ ఏ వండర్ఫుల్ యాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. బ్రో దేవరా సినిమా ఎట్లా? బాగుందనా? అంటే మీకు సినిమా మొత్తంలో ఏం నచ్చింది హైలైట్స్? హైలైట్స్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇదివరకు RRR సినిమా కంటే ఇలా హైలైట్ అంటారు. ఇలా యాక్టింగ్ చాలా బాగుంది. ఎన్టీఆర్ సార్ది యాక్టింగ్ సూపర్. జాన్వీ కపూర్ కాంబినేషన్ ఎట్లా ఉంది? చాలా జోడి బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం తెలుగులో చేసింది కదా, సెట్ అయింది అంటారా తెలుగులో? ఇద్దరికి మంచి జోడి, డాన్స్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. కాకపోతే ఎక్కువసేపు కనిపించలేదు అంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఎక్కువసేపు అంటే ఆ పాత్ర బట్టి ఎంతసేపు కనబడాలో అంతసేపు డైరెక్టర్ పెట్టారు. ఎన్టీఆర్ పాత్ర మాత్రం తండ్రి పాత్ర బాగుంది. తండ్రి సో పాత్ర మన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా ఎట్లా అనిపించింది? చాలా అలా కూడా చాలా బాగుంది యాక్టింగ్. సార్ది యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ అంతా కూడా కొత్త రొటీన్ గా ఉందా లేకపోతే కొత్త అనిపించిందా? లేదన్న కొద్దిగా డిఫరెంట్ ఉంది అన్న. ఇంతకుముందు కథ కంటే ఈ కథ దేవరా చాలా డిఫరెంట్ ఉంది.
చాలా బాగుంది. నాకైతే నచ్చింది అన్న సినిమా అయితే. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిందంటారా? బ్రేక్ చేసింది. సో ఇక ఎంత collection చేయొచ్చు ఈరోజు? ఈరోజు సార్ ఈ రోజు అంటే ఇక చెప్పలేము. ముందు ఫస్ట్ డే కలెక్షన్ 120 140 crores దాటిపోయింది. ఈ రోజు కూడా పెరగవచ్చు ఇంకా. ఓకే